ఇంట్లో ఎందుకు ఏడుపో తెలుసా, ఎందుకు వేదనో తెలుసా? నీకు ఇంకా దేవుడు ఎవరు అర్థం అవ్వలా. దేవుడు ఎవరు అర్థమై ఆయన నీ ఇంట్లో తీసుకొని వచ్చుంటే నీ ఏడుపు ఇల్లు కూడా సంతోషంగా మారిపోద్ది. నమ్ము. నీ దుఃఖకరమైన ఇల్లు కూడా, నీ బాధకరమైన ఇల్లు కూడా సంతోషంగా మారిపోతాయి. ఒక ఇంట్లో సావు ఉంది, చచ్చిపోయిన పిల్ల ఉంది. ఈ పిల్లని బట్టి గొల్లని ఏడుస్తున్నారు. ఇంట్లో బ్యాండ్ వాయిస్తున్నారు, చావు డప్పులు వాయిస్తున్నారు. ప్రభు వెళ్ళి అన్నాడు, ఆపండి. ఇదేంటి ఆపమంటాడేంటి ఈయన? మేము ఏడుస్తుంటే ఆగమంటాడేంటి ఈయన? నిద్రపోతుంది. లోపలికి వెళ్ళి అన్నాడు, చిన్నదానా లే, తల్లి తాకుమి అన్నాడు. అంతే. తల్లి తాకుమి అనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, ఆ ఇంట్లో ఏడుపు ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఇవాళ మీ ఇంట్లోకి ప్రభువుని పిలిస్తే, మీ హృదయం అనే ఇంట్లోకి యేసయ్య వస్తే మీ దుఃఖం పోయి సంతోషం రాకపోతాడు. మీ పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా, మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండినా, మీ పరిస్థితులు ఎంత ఏడుపుగా ఉండినా నమ్మండి, కానీ మీరు దేవుడిని ఆహ్వానించకుండా మీ ఇంట్లోకి సాతాన్ని ఆహ్వానిస్తే, దేవుడి మాట వినకుండా సాతాను మాటకి లోబడితే మీకు నష్టమే కలుగుతుంది. అది మర్చిపోకండి. దేవుడు మాట వినుంటే ఈ శాపం వచ్చేది కాదు. వేదంతో పిల్లలకు అనే పరిస్థితి ఆడవాళ్ళకి వచ్చేది కాదు. నువ్వు కష్టపడి పని చేస్తే గానీ డబ్బులు సంపాదించుకునే పరిస్థితి మగవారికి వచ్చేది కాదు. ఇవాళ మనకి చావు అనేది వచ్చేది కాదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 3:19 మరణం ఎందుకు వచ్చింది అంటే, నీవు మన్నే గనుక, నిన్ను మన్నుతో తయారు చేసిన మాట వినలా, నీ భార్య మాట విన్నావు గనుక, నువ్వు మన్నే గనుక. 3:19 ఆదికాండం 3:19 నీవు మన్నే గనుక, చూసారా, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మన్నైపోతాను. మరణం ఎందుకు వచ్చింది? మాట వినకపోవడం. దేవుడు మాట వినం. మనం వాక్యానుసారంగా నడవండి. దేవుడు చెప్పినట్టు నడవండి. దేవుడు వాక్యానుసారంగా లోబడండి. మీరు అలా నడుస్తున్నారా? దేవుడు మాట విన్నాడా? వీడు ధనవంతుడు గనుక లెక్కలేదు. దేవుడిని నమ్మాడా? నమ్మలా. విశ్వసించాడా? విశ్వసించలా. ఒకరోజు చావు అనేది వచ్చింది. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అక్కడ రాసుంది 23. అతడు పాతాళములో బాధపడుచు. అది ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు, దరిద్రుడేమో పరలోకానికి వెళ్ళాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఒకే స్థావరానికి వెళ్ళరని యేసు ప్రభువే మనం చెబుతున్నాడు. నమ్మిన వాళ్ళు ఒక స్థావరం, నమ్మని వారికి ఒక స్థావరం. అందుకని మీరు చనిపోక ముందే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మారా లేదా ఆలోచించుకోండి. అది నమ్మినోడు ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు. వాడు చచ్చిపోడు. వాడు చచ్చిపోయిన బ్రతికే ఉంటాడు.